తమ భవిష్యత్తు కోసం యువత చేస్తున్న ఉద్యమానికి ప్రజల నుంచి అనూహ్య స్పందన లభిస్తోంది. ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద సిజేపీ నిరసనకు ఢిల్లీ ప్రజలు తమకు తోచిన సాయాన్ని చేస్తున్నారు. ముఖ్యంగా ప్రతిరోజు ఉదయం, మధ్యాహ్నం, రాత్రి అన్న తేడా లేకుండా స్వచ్ఛంద సంస్థలు, సామాన్య ప్రజలు వచ్చి విద్యార్థులకు భోజనాలు ఇస్తూ ఉండటం ఢిల్లీ ప్రజల సేవా స్ఫూర్తికి అద్దం పడుతోంది. వాటర్ బాటిళ్లు, ఫుడ్ బాక్సులు, పెద్ద పెద్ద టిఫిన్ బాక్సులను తీసుకువచ్చి నిరసనకారులకు పంచుతున్నారు. స్వయంగా వచ్చి భోజనాలు ఇవ్వటం మాత్రమే కాదు, స్విగ్గీ, జొమాటో వంటి ఆన్లైన్ ఆర్డర్లు కూడా చేస్తున్నారు. జంతర్ మంతర్ అన్న అడ్రస్ను మాత్రమే పేర్కొంటూ ఈ ఆర్డర్లు వస్తూ ఉండటం చర్చనీయాంశంగా మారింది. కొన్ని హోటళ్ల యజమానులు కూడా ఈ నిరసనలకు మద్దతుగా నిలుస్తున్నారు. హోటళ్లలో ప్రతిరోజు వండే వంటకాలతో పాటు అదనంగా వండి ఇక్కడికి తీసుకొచ్చి పంచుతున్నారు. మరోవైపు జంతర్ మంతర్ వద్ద ఉన్న చిరు వ్యాపారులు కూడా రోజువారీ ధరల కంటే తక్కువ ధరకే ఆహారాన్ని విక్రయిస్తున్నారు. గతంలో ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద జరిగిన ఏ నిరసనకి ఇలాంటి స్పందన రాలేదని స్థానికులు చెబుతున్నారు. ఎందుకు ఇవన్నీ చేస్తున్నారని, ఇక్కడికి వచ్చి ఆహారం పంచుతున్నారని ప్రశ్నిస్తే తమ పిల్లల కోసం, వారి భవిష్యత్తు కోసం అని చెప్తూ ఉండటం వారిలో ఉన్న నిరసన స్ఫూర్తికి అద్దం పడుతోంది. మొత్తంగా ఢిల్లీ వాసులు తమ ప్రేమను ఆహారం రూపంలో పంచుతున్నారని, దేశంలో యువత సామాజిక మాధ్యమాల ద్వారా ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ జంతర్ మంతర్ వద్ద సిజేపీ నిరసనకు మద్దతుగా నిలిచారు. ధర్నా జరుగుతున్న ప్రాంతానికి స్వయంగా వెళ్లి విద్యార్థులతో కలిసి రాత్రి అక్కడే బస చేశారు. రోడ్డుపై ప్రకాష్ రాజ్ నిద్రిస్తున్న వీడియోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి. విద్యార్థులతో కలిసి ఆందోళనలో పాల్గొన్న ఆయన దేశ యువత భవిష్యత్తు కోసం జరుగుతున్న ఈ పోరాటం మరో స్వాతంత్ర్య ఉద్యమాన్ని తలపిస్తోందని వ్యాఖ్యానించారు. విద్యార్థుల న్యాయమైన డిమాండ్లకు తాను అండగా ఉంటానని స్పష్టం చేశారు. నీట్ పేపర్ లీక్ వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వాన్ని ప్రకాష్ రాజ్ తీవ్రంగా విమర్శించారు. ఈ వివాదానికి నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థులు భవిష్యత్తుతో రాజీ పడొద్దని ప్రభుత్వానికి సూచించారు. తన ఎక్స్ ఖాతాలో కూడా నిరసనకు సంబంధించిన వీడియోను పంచుకుంటూ మద్దతును ప్రకటించారు. ఈ సందర్భంగా బాలీవుడ్ ప్రముఖుల మౌనం పైన ప్రకాష్ రాజ్ స్పందించారు. సమాజంలో అన్యాయం జరుగుతున్నప్పుడు మౌనంగా ఉండకూడదని, ప్రజా సమస్యలపై ప్రతి ఒక్కరూ స్పందించాలని పిలుపునిచ్చారు. చరిత్రలో ప్రజల పక్షాన్ని నిలిచిన వారినే గుర్తుంచుకుంటారని వ్యాఖ్యానించారు. సామాజిక అంశాలపై తన పోరాటం కొనసాగుతోందని మరోసారి స్పష్టం చేశారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.